నితీష్ కుమార్ కు బిగ్ రిలీఫ్. ముఖ్యమంత్రి పీఠంపై భరోసా వచ్చేసింది. బీహార్లో ఎన్డీఏ గెలిస్తే మళ్ళీ ఆయనే సీఎం. ప్రధాని నరేంద్ర మోదీ నుంచే ఈ హామీ లభించింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతుగా బీజేపీ నుంచి ప్రకటన రావడం ఇదే తొలిసారి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తూ ఉన్నాయి అధికార విపక్షాలు. నామినేషన్ల పర్వం ముగియడంతో పూర్తి స్థాయిలో ప్రచార పర్వంపై ఫోకస్ పెట్టాయి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే వరుస ర్యాలీలు నిర్వహిస్తుండగా తాజాగా బీహార్ ప్రచార బరిలోకి దిగారు ప్రధాని నరేంద్ర మోదీ. దివంగత నేత, భారతరత్న కర్పూరి ఠాకూర్ కు నివాళులు అర్పించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సమస్తీపూర్, బెగుసరైల్లో వరుస ర్యాలీలు నిర్వహించారు ప్రధాని మోదీ. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీఏ అంటే అభివృద్ధి, సుపరిపాలన అన్న మోదీ ఆర్జేడీ తప్పుడు హామీలను నమ్మడానికి బీహార్ ప్రజలు సిద్ధంగా లేరు అన్నారు. ప్రధాని సమస్తీపూర్ సభలో సీఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. నితీష్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే అని చెప్పకనే చెప్పేశారు. आज आपका ये उत्साह देखकर मैं कह सकता हूं, इस बार बिहार में भी नीतीश बाबू के नेतृत्व में एनडीए जीत के अपने पुराने सारे रिकॉर्ड तोड़ने वाला है. बिहार एनडीए को अब तक का सबसे बड़ा जनादेश देगा. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది విపక్ష మహాగఠబంధన్. వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీ వీఐపీ కన్వీనర్ ముఖేష్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏకి సవాలు విసిరారు తేజస్వి. అధికార కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలి అని ఛాలెంజ్ చేశారు. దీనికి తొలి సభలోనే కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఎన్డీఏ సీఎం ఫేస్ గా నితీష్ కుమార్ కు మద్దతు ఇచ్చారు. ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటాము అన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనతో నితీష్ వర్గంలో ఒకంత టెన్షన్ పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా ఆర్జేడీ విమర్శలు గురిపెట్టింది. మొత్తం మీద మోదీ మాటలో సందిగ్ధతకు తెరపడినట్లయిందంటున్నారు రాజకీయ పండితులు. నవంబర్ 6, 11వ తేదీలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.